నేను బీటెక్ చేశానండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో. సో 2020 లాక్డౌన్లో ఉన్నప్పుడు మేము ఏదైనా చేయాలి, ఏదైనా స్టార్ట్ చేయాలి, అందరిలాగా జాబ్ ఒకటి ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి చిన్నగా రీసెర్చ్ చేస్తుంటే కనుక ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్ అనేది అండ్ ఈ ఎకో వెహికల్స్ దానిపైన మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. దీనిపైన రీసెర్చ్ చేస్తూ 2020 నుండి 2021 డిసెంబర్కి ఫైనల్గా మేము కుబేరా మోటార్స్ని స్టార్ట్ చేయగలిగాము. కుబేరా మోటార్స్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా మా మెయిన్ గోల్ ఏంటి అంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఏపీ కాన్సెప్ట్. దీనికోసం ఒక రిలయబుల్, అఫోర్డబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ, ట్రస్ట్ వర్తీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉండాలి అనేది మా మెయిన్ మోటో. దీనికోసం మేము స్టార్ట్ చేసిన తర్వాత కూడా కంపెనీ మా టైం అండ్ మనీ మొత్తం ఇంకొక 2 years కంప్లీట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే కంప్లీట్గా మేము సాటిస్ఫైడ్ అనుకున్నామో ప్రోడక్ట్తో, అప్పుడు మార్కెట్లోకి ప్రోడక్ట్ని లాంచ్ చేసాము. లాంచ్ చేసిన తర్వాత కూడా మేము కంటిన్యూస్గా ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీతో వెళ్ళాలి అని చెప్పేసి మేము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఒక యాప్ని డిజైన్ చేసి డెవలప్ చేసి మా బండితో ఇంటిగ్రేట్ చేసాము. సో దట్ యూ కెన్ హ్యావ్ యువర్ వెహికల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. మీరు ఫింగర్ టిప్స్తోనే మీరు కంట్రోల్ చేయొచ్చు వెహికల్ని. దీంతో పాటు మీరు వెహికల్ హెల్త్ని ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇంకా దీనిలో ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. దీనిలో మేము నెక్స్ట్ తీసుకొచ్చే ఫీచర్ ఏంటి అంటే, మీ వెహికల్లో ఏదైనా ఇష్యూ ఉంటే ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఓఈఎంకి, డీలర్కి అండ్ కస్టమర్కి కూడా నోటిఫై చేస్తుంది. ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ ఇవ్వటంతో మీకు సర్వీస్ సెంటర్కి రావాల్సిన అవసరం లేకుండానే ఓన్లీ హార్డ్వేర్ ఇష్యూ వస్తే తప్ప, ఏ సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చినా, ఎలాంటి వేరే ఏ ఇష్యూ వచ్చినా ఫిజికల్ డ్యామేజ్కి తప్ప కస్టమర్ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. మీరు ఇష్యూ గురించి భయపడాల్సిన పని లేదు. మేము ముందే ఫిక్స్ చేసేస్తాం. మన దగ్గర ఉన్న మోడల్స్ వచ్చేసి వెగా అండ్ రాయల్. దీనిలో కూడా మనకి వేరియంట్స్ ఉన్నాయి. రాయల్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, వెగాలో 2 వేరియంట్స్ ఉన్నాయి. మన రేంజెస్ వచ్చేసరికి 47,000 నుండి 1,50,000 వరకు ఎలాంటి మోడల్ అయినా, ఎలాంటి రిక్వైర్మెంట్ కస్టమర్కి ఉన్నా, బ్యాటరీలో కానీ లేకపోతే వాళ్ళకి ఈ రేంజ్, పర్టికులర్ రేంజ్ కావాలి, ఈ రిక్వైర్మెంట్ ఉంది, దానికి తగ్గట్టు మేము మా మోడల్స్లో నుండి కస్టమైజ్ చేసి వెహికల్ని అందిస్తాము. ఇవి కాకుండానే ప్రెజెంట్ మనం చూస్తుంటే బాగా చదువుకొని అండ్ జాబ్ కోసం చాలా కష్టపడుతున్నారు యూత్ చూస్తే. సో ఆ యూత్ కోసం కూడా మేము యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడం కోసం అండ్ వాళ్ళకి ఇప్పుడు మేము ఏవైతే కష్టాలు ఫేస్ చేసామో స్టార్టింగ్ ఈ పొజిషన్కి తీసుకురావడానికి, సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేమే ఒక ఆఫర్ని తీసుకొచ్చాం. ఏంటి అంటే, ఎవరైతే ఒక బిజినెస్ చేయాలి అనే ప్యాషన్ ఉండి ఒక 20 lakh కనుక ఇన్వెస్ట్ చేయగలిగి వాళ్ళ టైం, వాళ్ళ ఎఫర్ట్స్ని స్పెండ్ చేసే ఒక క్వాలిఫికేషన్ ఉంటే చాలు మాకు. మేమే వాళ్ళని ట్రైన్ చేస్తాం. దీంతోపాటు షోరూమ్ స్టాఫ్కి శాలరీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. మార్కెట్లో మనం చూసినట్టయితే చాలా అప్స్ అండ్ డౌన్స్, సర్వీస్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు ప్రజలు. సో అలాంటి సర్వీస్ ఇష్యూ ఏది రావద్దు అనేది మా మెయిన్ గోల్. దాంతోపాటు ఇండియన్ రోడ్స్కి స్టాండర్డైజ్ చేసి, కస్టమైజ్ చేసి మార్కెట్లోకి ప్రోడక్ట్ని లాంచ్ చేయడం వల్ల కస్టమర్ ఒక్కసారి బండి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనేది మా మెయిన్ టార్గెట్. సర్వీస్కి దానితో పాటు సర్వీస్ కూడా మేము కంటిన్యూస్గా 24/7 సపోర్ట్ ఇస్తున్నాం. దీనివల్ల ఎలాంటి యూజర్స్కి కూడా, ఎలాంటి కస్టమర్స్కి కూడా
ఇష్యూస్ రావు. అది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే కనుక మేము 100% మా ఎఫర్ట్ ఇక్కడ పెడుతున్నాం. నేను ఈ ఐడియా చెప్పిన వెంటనే మా డాడీ కానీ మా మదర్ కానీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ మా డాడీ ఇంతకుముందు కాటన్ బిజినెస్లో ఉండేవారు. బట్ ఎప్పుడైతే కనుక నేను ఈ ఐడియా ఇచ్చిన తర్వాత అండ్ దీని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి దీని గురించి కంప్లీట్గా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ అప్పుడు హీ కంప్లీట్లీ సపోర్టెడ్. ఇప్పుడు నేను దీంట్లో ఉండగలిగాను అంటే కనుక దానికి రీజన్ మా ఫాదరే. ఆయన వెనకాల నుండి నన్ను చాలా పుష్ చేశారు అండ్ నన్ను చాలా గైడ్ చేశారు. ఆయనకున్న 50 years ఎక్స్పర్టీస్ మొత్తం నాకు ఈ బిజినెస్లో హెల్ప్ చేసింది. స్టార్టింగ్లో మేము ప్రాపర్ టీమ్ని బిల్డ్ చేసుకోవడానికి అండ్ దీంతో పాటు సోర్స్ చేసుకోవడానికి మెటీరియల్స్ని, పర్ఫెక్ట్ బ్యాటరీ, ఇండియన్ స్టాండర్డ్ రోడ్స్కి తగ్గ ఒక క్వాలిటీ, ఇవన్నిటిని అచీవ్ చేయడానికి అండ్ దీంతో పాటు ఒక యాప్ని డిజైన్ చేసి డెవలప్ చేయడానికి ప్రతి దానిలో మాకు హర్డల్స్ ఫేస్ చేసాం. కానీ ప్రతి హర్డల్లో నుండి ఒక లెసన్ అనేది నేర్చుకున్నాం. దీంతో పాటు ఒక అవుట్పుట్ అనేది తీసుకురాగలిగాం అండ్ ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ని అయితే డిజైన్ చేయగలిగాం. కస్టమర్స్ రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా కానీ కొంతమంది తెలియకుండా క్యాజువల్గా వాళ్ళకి కుబేరా మోటార్స్ నుండి అని కాకుండా నార్మల్గా అడిగితే దే వర్ రియలీ హ్యాపీ అండ్ దే వర్ లైక్ సజెస్ట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ కమింగ్ టు మీ, అడుగుతున్నారు ఇలా మాకు మీ వెహికల్ నచ్చింది, మేము కొనుక్కోవాలనుకుంటున్నాము, మాకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఇస్తారా అని చెప్పి దే ఆర్ రియలీ కమింగ్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. ఇలా నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది కూడా అప్రోచ్ అవుతున్నారు నన్ను, ఎలా చేశారు ఇది అని చెప్పి. మహిళలు చాలా తక్కువ, అవును కరెక్టే. సో ఈ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలి అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఒక విమెన్ ఆంటర్ప్రెన్యూర్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దీని వెనకాల ఇలా మా ఫాదర్ లాగా అందరూ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ముందు వెళ్ళాలి అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ దీనికోసం మా సైడ్ నుండి కూడా ఆల్రెడీ చెప్పినట్టు మేము కూడా ఒక ఆఫర్ అనేది ఇస్తున్నాము. మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక వీ విల్ బీ దేర్ యాజ్ అ సపోర్ట్ ఫర్ యూ. మీరు ఎవరైనా యూత్ కానీ ఎవరైనా విమెన్ కానీ ముందుకు రావాలి, మాకు సపోర్ట్ కావాలి అంటే వీఆర్ డెఫినెట్లీ దేర్ టు హెల్ప్ యూ. మా సోషల్ మీడియా సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది. మనం చూసినట్టయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యూత్కి జాబ్స్ రావడం కోసం చాలా ట్రై చేస్తున్నారు. మా కుబేరా మోటార్స్ నుండి ఇది ఒక చిన్న అవకాశం మేము ఇది ఇద్దాం అనుకుంటున్నాం. ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి, మీరే దాన్ని క్రియేట్ చేయండి. స్టార్ట్ స్మాల్, డ్రీమ్ బిగ్ అండ్ గ్రో బోల్డ్. నా పేరు కిరణ్, నేను ఇక్కడ మేనేజ్మెంట్ టీంలో వర్క్ చేస్తాను. సార్ నేను ఇక్కడ వచ్చేసరికి ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ చూసుకుంటానండి. మా దగ్గర ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ 12 to 15 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారండి. అయితే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ మిగిలిన వర్క్ స్టేటస్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది, మనకంతా కంఫర్టబుల్గా ఉంటుంది. మన దగ్గర చేసే స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్యాషన్గా చేయడం మొదలుపెట్టారు. రీసెంట్గా ఈ బైక్స్లో వచ్చే మోడిఫికేషన్స్ గురించి కానీ వాటి గురించి అప్డేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు వాటన్నిటిని కరెక్ట్గా ఫాలో అవుతూ బ్యాటరీస్ హెల్త్ చెకప్ చేస్తూ సర్వీస్ టైం టు టైం రిజిస్టర్ చేస్తూ అలాగే కంప్లైంట్స్ గురించి మానిటర్ చేస్తూ వీటన్నిటి గురించి మన వాళ్ళు చాలా వరకు టెక్నికల్గా డెవలప్ అయ్యారని చెప్పాలి. అలాగే ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుందని కూడా చెప్పాలి సార్. మిగిలిన బైక్ మాకంటే మార్కెట్లో చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి సార్. బట్ కాకపోతే ఏంటంటే మనకేంటంటే దేశీ ప్రోడక్ట్ అనేది మెయిన్ అనమాట. మనం స్టార్టప్ లెవెల్లో స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ వైడ్గా డెవలప్ అవ్వాలనేది మన ఆన్సర్. అలాగే దానికి మనం ఎలా కృషి చేయాలన్న దాని గురించి R&D అనేది ఇంతవరకు చేసాం. రీసెంట్గా ప్రోడక్ట్ అనేది మనం మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు మేనేజ్మెంట్ టీం వచ్చేసరికి ఎవరికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకొని దాని గురించి వాళ్ళకి ఎంతవరకు ఫ్రీడమ్ ఉండాలో ఆ వర్క్లో అంతవరకు ఫ్రీడమ్ ఇచ్చి ఎట్ ఏ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని అనుకూలంగా సమర్చి దాంతోపాటు వర్క్ని ప్రొఫెషనల్గా అయ్యేలాగా చూస్తున్నారన్నమాట.
చిన్నప్పటి నుంచి కూడా మా పాప చాలా యాక్టివ్గా ఉండేది. ఏదో ఒకటి చెయ్యాలని బాగా తపన పడుతూ ఉండేదన్నమాట. ఇంకా ఇంజనీరింగ్ అయిన తర్వాత తను సొంతగా ఒక ఇండస్ట్రీని అట్లా డెవలప్ చేయాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో ఈ బైక్ అనే దీని మీద రీసెర్చ్ చేసి తను ఇది స్టార్ట్ చేయటం జరిగింది. తను బాగానే అన్నీ మేనేజ్ చేసుకోగలదు, చాలా బాగా ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఏదైనా సరే ఒకటి అనుకున్నది అంటే అది అయ్యేంత వరకు తను దాని గురించి కృషి చేస్తూనే ఉంటుంది. అట్లాగే ఇది ఈ ఇండస్ట్రీలో తను సక్సెస్ అవ్వడానికి కారణం ఒకటి. సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ఈ తరం యువత ముందుంటుంది. ఈ కోవకు చెందిందే గుంటూరుకు చెందిన పి తన్మయి. తండ్రి ఎదుర్కొన్న వ్యాపార నష్టాలను అధిగమించే విధంగా ఈ బైక్ తయారీ రంగంలోకి అడుగుపెట్టి యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తుంది. సరికొత్త ఈ వాహనాలను ప్రజలకు చేరువ చేస్తూ ఉత్తమ సర్వీసులు అందిస్తూ యువ పారిశ్రామికవేత్తగా చక్కటి మనల్ని అందుకుంటుంది.